హలో అండి. నా డే అయితే మార్నింగ్ 5:30 ఏఎంకైతే స్టార్ట్ అవుతుంది. లేసిన వెంటనే బ్రష్ చేస్తాను. చేసిన తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అయితే వర్కౌట్స్ చేస్తాను. 30 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ వాకింగ్ కానీ, వర్కౌట్స్ కానీ చేస్తాను. చేసిన తర్వాత మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అండ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. మా పాప అయితే 8:00 వెళ్తుంది. బాబైతే 8:30కి వెళ్తాడనమాట స్కూల్‌కి. అండ్ మా వారైతే 2 డేస్ ఆఫీస్‌కి వెళ్తారు. అండ్ రిమైనింగ్ 3 డేస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. తర్వాత నేను వాళ్ళెళ్ళిపోయిన తర్వాత నేను నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. మామూలుగా అయితే ఆహ్, మార్నింగ్ లేవగానే మంచి డీటాక్స్ డ్రింక్ తాగడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. డీటాక్స్ డ్రింక్ అనేది ఏదైనా తాగొచ్చు. కాకపోతే ఏంటంటే థైరాయిడ్ హెల్త్‌కి ధనియా వాటర్ అనేది చాలా మంచిది. సో, నేను చూపిస్తున్న విధంగా ధనియాల్ని కొంచెం పలుకుల్లాగా చేసుకొని ముందు రోజు నైటే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలని గ్లాస్ ఆఫ్ వాటర్‌లో సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్నాక మనం టీ లాగా తాగొచ్చు. సో, ఇది తాగాక మనకి టీ, కాఫీ తాగాలని కూడా అనిపించదనమాట. కొద్ది వేడి వేడిగా తాగాలి. సో, ధనియాలనేవి థైరాయిడ్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ దీనివల్ల మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి మార్నింగ్ పరిగడుపునైతే ధనియా టీ తాగడం అయితే అలవాటు చేసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్‌లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. గట్ హెల్త్‌కైతే చాలా మంచిది. బ్రెయిన్ హెల్త్‌కైనా, హార్ట్ హెల్త్‌కైనా చాలా చాలా మంచిదనమాట. ఇవి కూడా ముందు రోజు 1:30 టేబుల్ స్పూన్ అయితే సోక్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్‌లో సోక్ చేసుకొని మార్నింగ్ అయితే తీసుకోవడం అయితే చాలా మంచిదనమాట. అండ్ వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా పనిచేస్తాయి చియా సీడ్స్ అనేవి. మాక్సిమం 2 స్పూన్స్ కంటే ఎక్కువగా తీసుకోవద్దు పర్ డేకి. అండ్ కొద్దిగా లెమన్ అనేది యాడ్ చేసుకొని తాగడం వల్ల వెయిట్ లాస్‌కి కానివ్వండి, థైరాయిడ్ హెల్త్‌కైతే చాలా బాగా పనిచేస్తుందనమాట. గట్ హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మంచి ప్రోటీన్ రిచ్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ అనమాట. 10:00 అయితే. చియా సీడ్స్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మనం బ్రేక్‌ఫాస్ట్ అయితే తినొచ్చు. అండ్ బ్రెజిల్ నట్ అనమాట. బ్రెజిల్ నట్‌లో అయితే సెలీనియం రిచ్ అనమాట. సెలీనియం అనేది ఎక్కువగా ఉంటుంది. మినిమమ్ ఈ నట్స్ అన్నీ నైటే సోక్ చేసుకుంటాను. సోక్ చేసుకొని మార్నింగ్ తినొచ్చనమాట. మనకి పంప్కిన్ సీడ్స్, వాల్‌నట్స్ అండ్ కిస్మిస్, డేట్స్ తర్వాత అంజీర్ ఒకటి. అంజీర్‌లో అయితే వైటమిన్ డి ఉంటుంది. అండ్ వాల్‌నట్స్‌లో అయితే ఒమేగా 3 ఉంటుంది. సో, ఇవన్నీ మంచి ప్రోటీన్ రిచ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. సో, ఇలా తీసుకోవడం వల్ల మన థైరాయిడ్ హెల్త్‌కైతే చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే డ్రై ఫ్రూట్ లడ్డూలాగా తినొచ్చు. లేదంటే మూంగ్ దాల్ స్ప్రౌట్స్ చాట్ ఉంటుంది కదా! అలాగైనా తీసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ నా ఛానెల్‌లో ఉన్నాయి. చెక్ చేసుకోండి. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్ రెసిపీ అనమాట. దీనికోసం అయితే నేను బ్రౌన్ రవ్వ ఉంటుంది కదా! ఇది తీసుకున్నాను. ఒక కప్ తీసుకున్నాను. ఒకవేళ ఇది అవైలబుల్ లేకపోతే మామూలుగా మన బ్రోకెన్ వీట్ గోధుమ రవ్వ ఉంటుంది కదా! అదైనా తీసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అనమాట. ఈ 2 కలిపి నీట్‌గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పులో. తర్వాత దీన్ని పోపేసుకోవాలి. కిచిడీలాగా చేసుకోవాలనమాట. కొద్దిగా నేను కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను పోపు కోసం. అండ్ పోపు గింజలు, కొంచెం అల్లం ముక్కలు అండ్ క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాననమాట. ఆనియన్స్ అనేవి చిన్న ఆనియన్స్ ఇవి చాలా టేస్ట్ బావుంటదనమాట. ఒకవేళ ఇది అవైలబుల్ లేకపోతే నార్మల్ ఆనియన్ అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత కారానికి సరిపోను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. దీంట్లోకైతే వేరే కర్రీ ఏం అవసరం లేదు. కాబట్టి కారం అయితే మీకు సరిపోను వేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నేనైతే ఎక్కువగా వాడుతుంటాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా బాగా వాడతాను వంటలలో. కొంచెం మగ్గిన తర్వాత మనం సోక్ చేసుకున్నాం కదా! రవ్వ అండ్ పెసరపప్పు ఇవి కలుపుకొని కొద్దిగా 2, 3 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను 1:30 కప్పు రవ్వ పప్పుకి 3 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ సరిపోను వేసుకోండి. సీ సాల్ట్ వాడుతున్నాను. మీకు ఒకవేళ పొడి పొడిగా కావాలి అనంటే 3 కప్స్ వాటర్ సరిపోతుంది. నాకు కొంచెం లూజ్‌గా కావాలి. అందుకని 3 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా కొద్దిగా లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే అది చాలా హ్మ్. గట్టి పడుతుందనమాట. మనం తినే టైంకి చాలా బావుంటుంది. అండ్ దీని తర్వాత కొంచెం మజ్జిగ అనమాట. సో, మనకి ప్రోబయోటిక్ కదా! సో, కర్డ్ బదులు మజ్జిగ బెటర్ వెయిట్ లాస్‌కి.
దీని తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద ఏదైనా తినొచ్చు. లేదంటే టీ గానీ, కాఫీ కానీ 4:00కి అలా తాగొచ్చు. తాగిన తర్వాత డిన్నర్ రెసిపీ అనమాట. డిన్నర్ అయితే మనం అట్‌లీస్ట్ 7 లోపైతే ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. దీనికోసం ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మార్నింగే సోక్ చేసుకోవాలి. ఈవినింగ్ డిన్నర్ కోసం కాబట్టి మార్నింగే సోక్ చేసుకోవాలి. మినిమమ్ 8 అవర్స్ సోక్ అవ్వాలి. అయిన తర్వాత నేను 6:00 అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. నానిన తర్వాత చూపిస్తున్నాను. పొట్టుతోనే మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే పొట్టులో మనకి ఫైబర్ ఉంటుంది కదా! కాబట్టి ఫైబర్ కోసం పొట్టుతోనే నేను మిక్సీ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటి చూపిస్తున్నాను మీకు. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మునగాకుంటుంది కదా! డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటారు. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీనివల్ల ఏంటంటే అండ్ కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మునగాకులో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కరివేపాకు కూడా మన హెయిర్‌కి కానివ్వండి, స్కిన్‌కి హ్మ్, కంటి చూపుకి చాలా మంచిది. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే పచ్చివాసన పో టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఇలా వేయించుకోకుండా మామూలుగా అయినా కూడా మీరు పిండి గ్రైండ్ చేసుకునేట అదే బ్లెండ్ చేసుకునేటప్పుడే ఇది కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే ఇలా మనం వేపుకోవడం వల్ల పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. ఆ డ్రమ్ స్టిక్ లీవ్స్ ఉంటాయి కదా! ఫ్లేవర్ అనేది ఎక్కువగా రాదనమాట. సో, టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం గదా! ఆ బ్యాటర్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. కొద్దిగా జీలకర్ర, పసుపు, ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న డ్రమ్ స్టిక్ లీవ్స్ పేస్ట్ ఉంది కదా! అది వేసుకొని బాగా కలుపుకొని దోసల్లాగా వేసుకోవాలనమాట. సో, ఇది ఇలాగే తినాలని కాదండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీరు ఈవినింగ్ డిన్నర్‌కి చూపిస్తున్నాను కదా! ఇది మీరు బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకుంటున్నారు కదా! నట్స్, మిక్స్డ్ నట్స్ అది ఈవినింగ్ అయినా తినొచ్చు. మీ ఇష్టం. మీ టైమింగ్స్‌ని బట్టి, మీకున్న టైంని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి మీరు లంచ్ కానీ, డిన్నర్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఆఫ్టర్‌నూన్ ఎవ్రీడే రవ్వ కిచిడీనే తినాలంటే కాదు. బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రైస్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలి. కర్రీ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. కొంచెం వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. సీజనల్ ఫ్రూట్స్‌లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో, తీసుకోండి. అండ్ రోజు ఎవ్రీడే వైటమిన్ సి ఉండేలాగా చూసుకోండి. జామకాయలో, లెమన్‌లో, ఉసిరిలో వీటిలో వైటమిన్ సి ఉంటుందనమాట. అండ్ నువ్వులు యాడ్ చేసుకోండి ఎవ్రీడే. సో, ఇది ఓన్లీ థైరాయిడ్ కోసమో, లేదంటే వెయిట్ లాస్ కోసమే కాదండి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చనమాట. షుగర్ వాళ్ళకైతే ఈ దోస రెసిపీ అయితే చాలా, చాలా మంచిది. అండ్ జొన్నలున్నాయి కదా! జొన్నలు, పెసలు ఇవేంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందనమాట ఇందులో. సో, షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ డ్రమ్ స్టిక్ లీవ్స్ మునగాకు కూడా చాలా మంచిది. అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిలో. సో, ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాననమాట మీకు ఒక ఐడియా కోసం. సో, హెల్తీగా వండుకోవడం అంటే ఏంటి అనేది ఇది చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇంకా కావాలంటే నేను ఇంకా మరిన్ని ఇంకా వీడియోస్ చేసి నేనైతే అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హెల్తీ, బీ హ్యాపీ. బాయ్ అండి.